Hello guys, I'm Ramanjanalu and welcome back to another insightful episode of the Hindu News Analysis. So today we will dive deep into the most significant headlines and stories covered by the Hindu newspaper. So from politics to economics and national to international, we have got it all covered for you. సో ఈరోజు మేము ది హిందూ న్యూస్ పేపర్ ద్వారా కవర్ చేయబడిన అత్యంత ముఖ్యమైన ముఖ్యాంశాలు మరియు కథనాలను లోతుగా పరిశీలిస్తాము. అవి రాజకీయాల నుండి అర్థశాస్త్రం వరకు ఆర్థిక శాస్త్రం వరకు మరి జాతీయం నుండి అంతర్జాతీయం వరకు మేము మీకోసం అన్నిటినీ కవర్ చేస్తాము. సో గ్రాబ్ యువర్ నోట్ ప్యాడ్స్ అండ్ గెట్ రెడీ టు స్టే ఇన్ఫార్మ్డ్ అండ్ ఎంగేజ్ విత్ ది వరల్డ్ ఈవెంట్స్. సో లెట్ గెట్ స్టార్టెడ్. Begin with article number 1. SC puts Maharashtra speaker on deadline over defection please. అంటే ఈ ఫిరాయింపులు పిటిషన్లపై మహారాష్ట్ర స్పీకర్కు సుప్రీంకోర్టు గడువును విధించింది. So the Supreme Court has issued a directive to the Maharashtra Assembly Speaker Rahul Narvekar regarding the disqualification petition filed under the 10th schedule of the Constitution. Here the key points from the directive. సో రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్ కింద దాఖలైన అనర్హత పిటిషన్లకు సంబంధించి మహారాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ రాహుల్ నిర్వేకర్కు సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఆ ఆదేశంలోని ముఖ్యాంశాలు ఇక్కడ ఉన్నాయి, అవేంటో చూద్దాం రండి. సో ఫస్ట్ వన్, స్పీకర్స్ డెడ్ లైన్. The speaker has given a deadline to make decision on the disqualification petition. అంటే ఈ అనర్హత పిటిషన్లపై నిర్ణయాలు తీసుకునేందుకు స్పీకర్కు గడువును విధించారు. So for this dispute within the Shivasena involving Chief Minister Eknath Shinde's camp, the speaker is required to decide by the December 31st, 2023. అంటే ఈ ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే శిబిరంలో సంబంధం ఉన్న శివసేనలో వివాదానికి స్పీకర్ డిసెంబర్ 31, 2023లోగా నిర్ణయం తీసుకోవాలి. In the dispute within the Nationalist Congress Party involving the breakaway faction led by the Deputy Chief Minister Ajit Pawar, the Speaker is instructed to decide by January 31st, 2024. అంటే ఈ ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ నేతృత్వంలోని విడిపోయిన వర్గానికి సంబంధించిన నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీలోని వివాదంలో జనవరి 31, 2024లోగా నిర్ణయం తీసుకోవాలని స్పీకర్కు ఆదేశించారు. Point number 2, 10th schedule. The 10th schedule of the Constitution, often refers to as the anti-defection law, contains provision to prevent elected members of the legislature from shifting parties or voting against the party line under after election. అంటే ఈ 10వ షెడ్యూల్ ఏముందంటే మన రాజ్యాంగంలో 10వ షెడ్యూల్లో తరచుగా ఫిరాయింపుల నిరోధక చట్టం అని పిలుస్తారు. ఈ శాసనసభలో ఎన్నికైన సభ్యులు పార్టీలు మారకుండా లేదా వారి ఎన్నికల తర్వాత పార్టీ శ్రేణికి వ్యతిరేకంగా ఓటు వేయకుండా నిషేధించే నిబంధనలు కలిగి ఉంది. So the Supreme Court order sets specific deadlines for the Speaker Narvekar to resolve these disqualification petition which are related to dispute within the Shivasena and the NCP in Maharashtra. The decision by the Speaker will have implications for the political landscape and the status of the involved factions within these political parties. అంటే మహారాష్ట్రలోని శివసేన మరియు ఎన్పిసిలో వివాదాలకు సంబంధించిన ఈ అనర్హత పిటిషన్లకు పరిష్కరించేందుకు స్పీకర్ నార్వేకర్కు సుప్రీంకోర్టు ఆదేశం నిర్దిష్ట గడువును నిర్దేశించింది. సో స్పీకర్ నిర్ణయం రాజకీయ దృశ్యం మరియు ఈ రాజకీయ పార్టీల్లోని ప్రమేయం ఉన్న వర్గాల స్థితిపైన ప్రభావం చూపుతుంది. దెన్ కమింగ్ టు ఆర్టికల్ నెంబర్ 2, గవర్నమెంట్ ప్రామిసెస్ ఆల్ ఎఫర్ట్స్ టు గెట్ నేవీ వెటనర్స్ రిలీజ్డ్ ఫ్రమ్ ది ఖతర్ ప్రిజన్. అంటే ప్రభుత్వం ఖతార్ జైలు నుండి నౌకాదళ అనుభవకులను విడుదల చేయడానికి అన్ని ప్రయత్నాలను వాగ్దానం చేస్తుంది. సో పాయింట్ నెంబర్ 1, the article provides reports that the External Affairs Minister of India S. Jaishankar, the Navy Chief Admiral R. Hari Kumar have promised to make all efforts to secure the release of 8 Indian naval veterans who have been sentenced to death in Qatar. These veterans were arrested in August 2022 on the espionage charges and their families have been advocating for their release. అంటే ఖతార్లో మరణశిక్ష పడిన 8 మంది భారతీయ నౌకాదళ అనుభవకుల విడుదలకు అన్ని ప్రయత్నాలు చేస్తామని భారత విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ మరియు నేవీ చీఫ్ అడ్మిరల్ ఆర్ హరికుమార్ హామీ ఇచ్చారు. సో ఈ అనుభవజ్ఞులు
గూఢచర్య ఆరోపణలపై ఆగస్టు 2022లో అరెస్ట్ చేయబడ్డారు మరియు వారి కుటుంబాలు వారి విడుదల కోసం వాదిస్తున్నారు. So point number 2, the families of these prisoners have been shuttling between the Doha and New Delhi to bring attention to their case and seek support for their release. And the government is awaiting a detailed Qatar judgment on the case. And the Indian embassy in Doha is coordinating logistics for the families, including access to the accused men. ఈ అనుభవజ్ఞుల కుటుంబాలు వారి కేసును దృష్టికి తీసుకురావడానికి మరియు వారి విడుదల కోసం మద్దతు కోరేందుకు దోహా మరియు న్యూఢిల్లీకి మధ్య షట్లింగ్ చేస్తున్నాయి. సో ఈ ప్రభుత్వం ఈ కేసుపై వివరణాత్మక ఖతార్ తీర్పు కోసం ఎదురు చూస్తుంది మరియు దోహాలోని భారతీయ రాయబారి కార్యాలయం నిందితులకు ప్రాప్యతతో సహా కుటుంబాల కోసం లాజిస్టిక్లను సమన్వయం చేస్తుంది. Then point number 3, the situation underscores the seriousness of the matter, and the Indian government is making diplomatic efforts to resolve it and ensure the safety and freedom of these individuals. అంటే ఈ పరిస్థితి విషయం యొక్క తీవ్రతను నొక్కి చెప్తుంది మరియు దీనిని పరిష్కరించడానికి మరియు ఈ వ్యక్తుల యొక్క భద్రత మరియు స్వేచ్ఛను నిర్ధారించడానికి భారత ప్రభుత్వం దౌత్యపరమైన ప్రయత్నాలు చేస్తుంది. Then coming to article number 3, electoral bonds promote and help donate clean money to parties. Attorney General of India. సో ఎలక్టోరల్ బాండ్లు పార్టీలకు స్వచ్ఛమైన డబ్బును విరాళంగా అందించడంలో సహాయపడతాయి. సో ఇవి సహాయపడతాయని అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా చెప్పారు. Point 1, the article reports that Attorney General of India R. Venkateramani has defended the government's electoral bond scheme in the Supreme Court. He has praised the scheme as way to encourage the contribution of clean money to political parties while ensuring that tax obligations are met. సో భారత అటార్నీ జనరల్ ఆర్ వెంకటరమణి సుప్రీంకోర్టులో ప్రభుత్వ ఎలక్టోరల్ బాండ్ పథకాన్ని సమర్థించారని ఈ కథనం నివేదించింది. సో రాజకీయ పార్టీలకు క్లీన్ మనీ యొక్క సహకారాన్ని ప్రోత్సహించడానికి ఒక మార్గంగా ఈ పథకాన్ని ప్రశంసించారు. అదే సమయంలో పన్ను బాధ్యతలను నెరవేర్చారు. So point number 2, furthermore, the Attorney General argued that citizens do not have a general right to know anything and everything without reasonable restriction, referring Article 19 Clause 2 of the Indian Constitution. So this argument come ahead of hearing the Supreme Court related petitions claiming that the electoral bond scheme legalized the anonymous flow of funds to political parties. అంటే అంతేకాకుండా భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 19 క్లాస్ 2ని ప్రస్తావిస్తూ సాహిత్యకమైన పరిమితులు లేకుండా పౌరులకు ఏదైనా మరియు ప్రతిదీ తెలుసుకునే సాధారణ హక్కు లేదని అటార్నీ జనరల్ వాదించారు. సో ఎలక్టోరల్ బాండ్ల పథకం రాజకీయ పార్టీలకు అనామక నిధులను ప్రవాహాన్ని చట్టబద్ధం చేస్తుందని దావా వేసిన పిటిషన్లకు సంబంధించి సుప్రీంకోర్టు విచారణకు ముందు ఈ వాదన వచ్చింది. Then point number 3, the petitioners have raised concerns about the scheme's lack of transparency regarding the identities of the donors and the amounts they have donated to political parties, which they argue can lead to the corruption, favoritism and criminalization of politics in the democratic system. అయితే ఈ దాతల గుర్తింపులు మరియు రాజకీయ పార్టీలకు వారు విరాళం ఇచ్చిన మొత్తాలకు సంబంధించి పథకంలో పారదర్శకత లేకపోవడంపై పిటిషన్లో ఆందోళనలో లేవనెత్తారు. సో ఇది ప్రజాస్వామ్య వ్యవస్థలో అవినీతి, పక్షపాతం మరియు రాజకీయాలను నేరపూరితం చేయడానికి దారితీస్తుందని వారు వాదించారు. Then point number 4, however, Venkateramani contended that the right to information should serve specific ends and not be based on too broad an ideas like the general health of democracy. So he also maintains that the scheme represent a step towards regulating political donations, providing a confidential to the contributors without the violating existing rights. అయితే ఈ వెంకటరమణి వాదిస్తూ సమాచార హక్కు నిర్దిష్ట ప్రయోజనాలకు ఉపయోగపడుతుందని మరియు ప్రజాస్వామ్యం యొక్క సాధారణ ఆరోగ్యం వంటి చాలా విస్తృతమైన ఆలోచనలపై ఆధారపడి ఉండకూడదు. సో ఇప్పటికే ఉన్న హక్కులను ఉల్లంఘించకుండా కంట్రిబ్యూటర్లకు గోప్యతను అందించడం, సో రాజకీయ విరాళాలను నియంత్రించే దిశగా ఈ పథకం ఒక అడుగును సూచిస్తుందని కూడా అతను పేర్కొన్నారు. Then point number 5, this debate revolves around the balance between the transparency and privacy in political funding and the government's effort to ensure clean and accountable political finance. అంటే ఈ చర్చ రాజకీయ నిధులతో పారదర్శకత మరియు గోప్యత మధ్య సమతుల్యత మరియు స్వచ్ఛమైన మరియు బాధ్యతారహితమైన
బాధ్యతాయుతమైన రాజకీయ ఆర్థిక వ్యవస్థను నిర్ధారించడానికి ప్రభుత్వం ప్రయత్నాల చుట్టూ తిరుగుతుంది. సో కమింగ్ టు ఆర్టికల్ నెంబర్ 4, రూల్ బేస్డ్ ఫ్రీ మ్యారిటైన్ ఆర్డర్ ఈజ్ ది ప్రయారిటీ. సో నియమ ఆధారిత ఉచిత సముద్ర క్రమానికి ప్రాధాన్యత. So point number 1, the article reports that India's Defence Minister Rajnath Singh emphasized the importance of free, open and rule-based maritime order during the 4th edition of the Goa Maritime Conclave. He stated that the principle of might is right has no place in such maritime order. So the statement is made in the context of the increasing assertiveness of China in the South China Sea, Beijing's rapid expansion of maritime presence in the Indian Ocean region. సో ఈ గోవా మారిటైమ్ కాన్క్లేవ్ యొక్క 4వ ఎడిషన్ సందర్భంగా భారత రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఉచిత, బహిరంగ మరియు నియమ ఆధారిత సముద్ర ఆర్డర్ యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెప్పినట్లు ఈ కథనం నివేదించింది. సో అటువంటి సముద్ర క్రమంలో సముద్ర బలమే సరైనదనే సూత్రానికి చోట్లేదని ఆయన పేర్కొన్నారు. దక్షిణ చైనా సముద్రంలో చైనా పెరుగుతున్న దృఢత్వం మరియు హిందూ మహాసముద్రం ప్రాంతంలో సముద్ర ఉనికిని బీజింగ్ వేగంగా విస్తరింపజేస్తున్న నేపథ్యంలో ఈ ప్రకటన చేయబడింది. దెన్ పాయింట్ నెంబర్ 2, ది గోవా మ్యారిటైమ్ కాన్క్లేవ్ బ్రాట్ together the chiefs of navies and heads of maritime agencies from 12 countries in the Indian Ocean region. Rajnath Singh's remarks highlights India's commitment to maintain a rule-based order in maritime activities and its concerns about regional development, particularly in the South China Sea and Indian Ocean. The statement uncovers the importance of diplomacy and cooperation to address maritime disputes and ensure a stable maritime environment in the region. And a Goa Maritime Conclave ఇండియన్ ఓషన్ రీజియన్లోని 12 దేశాలకు చెందిన నేవీ చీఫ్లు మరియు మ్యారిటైమ్ ఏజెన్సీల అధిపతులను ఒకే చోట చేర్చింది. రాజ్నాథ్ సింగ్ వ్యాఖ్యలు సముద్ర కార్యకలాపాలతో నియమాల ఆధారిత క్రమాన్ని కొనసాగించడంలో భారతదేశం యొక్క నిబద్ధతను మరియు ముఖ్యంగా దక్షిణ చైనా సముద్రం మరియు హిందూ మహాసముద్రంలో ప్రాంతీయ పరిణామాల గురించి దాని ఆందోళనను హైలైట్ చేస్తాయి. సో ఈ ప్రకటన సముద్ర వివాదాలను పరిష్కరించడానికి మరియు ప్రాంతంలో స్థిరమైన సముద్ర వాతావరణాన్ని నిర్ధారించడానికి దౌత్యం మరియు సహకారం యొక్క ప్రాముఖ్యత నొక్కి చెప్తుంది. దెన్ కమింగ్ టు ఆర్టికల్ నెంబర్ 5, కోవిడ్ వ్యాక్సిన్స్ డిడ్ నాట్ ఇంక్రీజ్ ది రిస్క్ ఆఫ్ సడన్ డెత్స్ అమాంగ్ యూత్, స్టడీ సేస్. సో ది కోవిడ్-19 వ్యాక్సిన్లు యువతలో ఆకస్మిక మరణాల ప్రమాదాన్ని పెంచలేదని అధ్యయనం పేర్కొంది. Point number 1, the article reports the findings of the study conducted by the Indian Council of Medical Research, which concluded that COVID-19 vaccines did not increase the risk of sudden death among young adults. The study suggests that the health issues and lifestyle factors are more significant contributors to such events. అంటే ఈ కోవిడ్-19 వ్యాక్సిన్లు యువతలో ఆకస్మిక మరణ ప్రమాదాన్ని పెంచలేదని తేల్చి చెప్పిన ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ నిర్వహించిన ఒక అధ్యయనం యొక్క ఫలితాలను ఈ కథనంలో నివేదించింది. అయితే ఈ ఆరోగ్య సమస్యలు మరియు జీవనశైలి కారకాలు ఇటువంటి సంఘటనలకు మరింత ముఖ్యమైన దోహదపడతాయని ఈ అధ్యయనం సూచిస్తుంది. దెన్ పాయింట్ నెంబర్ 2, ది స్టడీ రిజల్ట్స్ ప్రొవైడ్స్ reassurance about the safety of COVID-19 vaccines, particularly among the young adults. It indicates that the vaccine do not pose an increased risk of sudden death and underscores the importance of vaccination as a crucial tool in managing the COVID-19 pandemic. So it is important to note that such studies play a crucial role in monitoring the safety and effectiveness of the vaccines and other medical interventions. అయితే ఈ అధ్యయనం ఫలితాలు కోవిడ్-19 వ్యాక్సిన్ల భద్రత గురించి ముఖ్యంగా యువకులలో భరోసాను అందిస్తాయి. ఈ టీకాలు ఆకస్మిక మరణాన్ని పెంచే ప్రమాదాన్ని కలిగి ఉండవని ఇది సూచిస్తుంది మరియు కోవిడ్-19 మహమ్మారిని నిర్వహించడంలో టీకా యొక్క ప్రాముఖ్యతను ఒక కీలకమైన సాధనంగా నొక్కి చెప్తుంది. టీకాలు మరియు ఇతర వైద్య జోక్యాల యొక్క భద్రత మరియు ప్రభావాన్ని పర్యవేక్షించడంలో ఇటువంటి అధ్యయనాలు కీలక పాత్ర పోషిస్తాయని గమనించడం ముఖ్యం. Then finally, article number 6, indefinite suspension from house a matter of concern, says CJI. సభ నుంచి నిరవధిక సస్పెన్షన్ ఆందోళన కలిగించే అంశమని CJI అన్నారు. So point number 1, the article reports that Chief Justice of India D.Y. Chandrachud commented on the death of the sense of humor in public life and expressed concerns about the indefinite suspension imposed on Raghav Chand,
a Rajya Sabha member from the Aam Aadmi Party for a comment he made to the media. అయితే మన భారత ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ ప్రజా జీవితంలో హాస్యం యొక్క మరణం గురించి వ్యాఖ్యానించారు. మరి ఆమ్ ఆద్మీ పార్టీ నుండి రాజ్యసభ సభ్యుడు రాఘవ్ చద్దాపై తాను చేసిన వ్యాఖ్యకు నిరవధిక సస్పెన్షన్ గురించి ఆందోళన వ్యక్తం చేశారు మీడియా. Then point number 2, Raghav Chadha was suspended for a breach of privilege due to his remark that he had sent birthday invitation cards to other members to join a select committee for the GNCTA Amendment Bill 2023 without their consent. So Chief Justice Chandrachud comments seems to suggest that the punishment of indefinite suspension may be disproportionate to the nature of the comment made, and he raised concerns about the restrictions on freedom of speech and expression in public life. అయితే ఈ GNCTD సవరణ బిల్లు 2023 కోసం వారి సమ్మతి లేకుండా సెలెక్టివ్ కమిటీలో చేరడాన్ని ఇతర సభ్యులకు పుట్టినరోజు ఆహ్వాన కార్డులు పంపినట్లు రాఘవ్ చద్దా చేసిన వ్యాఖ్యల కారణంగా ప్రత్యేక హక్కుల ఉల్లంఘన కారణంగా సస్పెన్షన్ చేయబడింది. సో అయితే ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ చేసిన వ్యాఖ్యలు నిరవధిక సస్పెన్షన్ శిక్షను చేసిన వ్యాఖ్య యొక్క స్వభావానికి అనులోమపాతంలో ఉండవచ్చునని సూచిస్తున్నాయి. మరియు ప్రజా జీవితంలో వాక్ స్వాతంత్రం మరియు భావ ప్రకటన స్వేచ్ఛపై ఆకాంక్షలు లేవనెత్తాయి. So that's a wrap for today's The Hindu News Analysis. I hope you found this video informative and thought-provoking. If you did, please give us a thumbs up and consider subscribing to our channel for more daily news updates. So don't forget to hit that notification bell so you never miss out the latest news analysis. So stay informed, stay engaged and stay curious. Until then, I am Ramanjanalu signing off. Jai Hind.